మన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అన్న అరవింద్ గారు వేదికపైకి వస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మొదటి సత్తన్న గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఆఫీస్ బేరర్స్ కూడా వచ్చి రెస్పాన్స్గా పోతా ఉన్నాము. సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు మండలానికి ఒక ఇద్దరు చొప్పున నేను కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మాకు విజ్ఞప్తి. ఇప్పుడు పెద్దలు గంగారెడ్డి గారు విషయాలు చెప్పాల్సింది. కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి వేదిక మీదకి రావాలి. జీవన్ రెడ్డి గారే కొత్త కాదు రాజకీయానికి, నేను కూడా పాతపడ్డా. కానీ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య సర్క్యులేట్ అవుతా ఉన్నాయి వీడియోస్, దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి. నేను ఒక మోడీ సైనికుడిని. ఇక్కడ ఉన్న హిందువులకి, మన పౌరసత్వం లభించే హిందువులకి, మరి అందరు భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను. ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి. దీన్ని జగిత్యాల ప్రజలు ఏ రకంగా జవాబు చెప్తారో మీరు 4 జూన్ నాడు తెలుస్తుంది.